నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అరణ్యంలో మారిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నజీర్పై ప్రజలు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. డొంకరోడ్డు కాకుమాని వారి తోటలోని వెల్ఫేర్ స్థలాన్ని శుభ్రం చేయించి నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంగా ఆ స్థలానికి నామకరణం చేసి గుంటూరు తూర్పులో మొదటిసారిగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాలను మంగళవారం ఎమ్మెల్యే నజీర్ తో పాటు మేయర్ కోవిలమూడి రవీంద్ర, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారంతా గాలిపటాలు ఎగురవేసి కర్రా బిల్ల, ఏడు పెంకులాట వంటి ఆటలు ఆడి సందడి చేశారు. చివరిగా నజీర్ మాట్లాడుతూ మన ఊరు మన సంక్రాంతి పేరుతో నిర్వహించిన సంబరాలు అందరిలో సంతోషాన్ని నింపుతున్నాయని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. దేగల ప్రభాకర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారిన స్థలంలో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమని కొనియాడారు. మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో ఈరోజు ప్రప్రథంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ రోజున గౌరవ స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఒక బ్రహ్మాండమైన కొత్త స్టేడియం నెలకొల్పబడింది. దాని పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నామకరణం చేశారు శాసనసభ్యులు. నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు. దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళలందరూ ఈ సంక్రాంతి రంగోలీ కార్యక్రమం కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు. రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఈస్ట్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు. తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది. ఇది ఒక 8 వార్డులకు సంబంధించిన కూడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్కుతో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది. ఈ రోజున ఈస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ క్రీడా ప్రాంగణం ఎప్పటి నుంచో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి ఒక జంగిల్లాగా ఏర్పడినటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కూడా బాధపడుతూ ఉన్నారు. దాన్ని మరి ఈస్ట్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీంతో పాటుగా మరి మన మేయర్ గారు, మరి కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారు కూడా ముగ్గురు కూడా సమిష్టిగా కృషి చేసి ఇక్కడ మరి సంక్రాంతి సంబరాల ద్వారా
ఈ గ్రౌండ్ని మరి శుభ్రపరిచి మంచి పండగ రోజు మంచిగా మరి ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేయటం అనేది మంచి సుపరిణామం. ప్రత్యేకంగా మేయర్ గారికి మరి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకి సంక్రాంతి ఇది రెట్టింపైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సుమారు 40 సంవత్సరాలకు పైగా అభివృద్ధికి నొచ్చుకొని ఈ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం ఒక సంక్రాంతి అయితే, దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ ప్రాంగణానికి క్రీడా ప్రాంగణం అని చెప్పి పేరు పెట్టుకోవటం మరింత శోభని తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే, కూటమి ప్రభుత్వం అంటేనే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి అభివృద్ధిలో భాగంగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పొన్నూరుకు చెందిన పోలరాజు తన భార్య వెంకటేశ్వరమ్మను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి అన్నారు. ఓ కుటుంబంలో నెలకొన్న సమస్యను పరిష్కారం చేయకపోగా తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. గుంటూరు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మురళి మాట్లాడారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుటుంబ వివాదం పరిష్కారం చేశారని చెప్పినప్పటికీ అదనపు కట్నం కోసం ఇంకా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధిత కుటుంబం తరపున వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్ళి నేనే చెప్పి పంపించానమ్మా, ఏమన్నా జరిగితే నాదే బాధ్యత, వాడికి బుద్ధి చెప్పాను, వాడు నా ఇంట్లో పని చేస్తున్నాడు కనుక నాకు బాధ్యత ఉందని వారే ఒప్పుకుని ఏదన్నా అయితే నాకు ఫోన్ నంబర్ తీసుకోండి అని చెప్పడం, వారి కుటుంబంతో ఇటీవల ఫోటో దిగడం జరిగింది. సార్ చూపించు. గత వెంకటేశ్వరం అంటే పౌలరాజు భార్య కూతురుతో ఫోటో దిగడం జరిగింది. ఇటీవల ఇది నేను అనుకోవడం ఈ నెలలో ఫోటోనే, పౌలరాజు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్కు తెలియజేస్తున్నాడు. సార్ వారి దగ్గర తీసుకున్నారు. వారి చెప్పు చేతుల్లో ఇప్పటి వరకు కూడా పౌలరాజు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. అయితే ఎప్పుడన్నా జరిగింది మొన్న సడన్గా వెంకటేశ్వరమ్మ పరిస్థితి అంటే ఒక తోటలోకి తీసుకెళ్ళి దారుణంగా కొట్టి ఆ ఎకరం అమ్మమ్మని సంతకాలు పెట్టమని లేకపోతే చంపేస్తానని బెదిరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, గతంలో కేసు పెట్టినప్పుడు కూడా పౌలరాజుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక ఫోటో తీయించి సిఏ గారు వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవాలి అన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు వచ్చి. అంటే నేను సభ్య సమాజం అంటే పొన్నూరులాగా ఇది ఏ గిరిజన ప్రాంతంలోనో కొండా కోణంలోనో జరగలేదు. పొన్నూరు లాంటి నాగరికత కలిగినటువంటి పట్టణం పక్కన ఉన్నటువంటి ఆలూరులో ఈ సంఘటన జరిగింది. శాసనసభ్యుడు ఫ్రీక్వెంట్గా ఈమెకి ఫోన్ చేస్తూ ఉన్నాడు. శాసనసభ్యుడి కూతురు ఫ్రీక్వెంట్గా ఈమెకి ఫోన్ చేస్తూ ఉంది. ఏమని అంటే, పౌలరాజు వల్ల మీకేం ఇబ్బంది లేదు, మేము మందలించాము, మా మాట వింటాడు, నువ్వేం ధైర్యంగా ఉన్నామ్మా అని. సరే, ఆమె నమ్మింది, తప్పేం లేదు. నేను చెప్పింది కూడా అదే, శాసనసభ్యుని పరిష్కారం చేసుకుని కుటుంబాన్ని సక్రమంగా చేయమని. మరి ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి ఆ అమ్మాయి కనపడడం లేదు, కిడ్నాప్ చేశారు. మాచవరంలో ఉండాలని ఆమె వెళ్తే ఈమెని తీసుకెళ్ళి తన్నబోతే వీళ్ళు ఎదురుగానే కొట్టి ఆ కాల్ రికార్డ్స్ అన్నీ పెట్టి బెదిరించినవన్నీ కాల్ రికార్డ్స్ రికార్డ్ అయినాయి, అవన్నీ వచ్చినాయి. సో అప్పుడు మాచవరంలో ఉందనేది వాళ్ళ అన్నయ్య రాజేష్ అనే వాళ్ళ ఇంట్లో ఉందనేది ఈమె చూసినప్పుడు గుర్తు. మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నేను ఒక్క విషయాన్ని సూటిగా ధూళిపాళ నరేంద్రని, జిల్లా పోలీసుని ప్రశ్నించదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాన్ని, కుటుంబంలో వచ్చిన వ్యవహారంలో శాసనసభ్యుడు దగ్గర పనిచేసే వ్యక్తి ప్రమేయం సంబంధించినటువంటి విషయం ఇది. మీరు దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు, అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ తల్లి తన బిడ్డను చంపేస్తారా, మనవరాల్ని చంపేస్తారా తెలియని సందిగ్ధ అవస్థలో ఉంది.
నన్ను చంపాలని నా పెద్ద కూతురు నా మనవుడిని నా పెద్ద నన్నుడిని చంపుతాని భయపెట్టారు. నేను ఎవరి కాడికి వెళ్ళాలి ఒక్కసారి చెప్పండి. వారు నుంచి నేను పడాను బాధ, నేను పడే యాతన మీరందరూ చూస్తున్నారు కూడా. ఒక్కడు ఒక ఫోన్ కాల్ లేదు, నువ్వు నన్ను పిలిపించింది లేదు. నేను ఎవరి కాడికి రావాలి, ఏ స్టేషన్కి నేను రావాలి? పొన్న స్టేషన్కి వెళ్ళినా లేదు, బాపట్ల స్టేషన్కి నేను వెళ్ళినా లేదు, ఎక్కడికి వెళ్ళినా రికమెండేషన్. ఎందుకంటే ఆయన అండదండలు చూసుకొని అతను నన్ను ఈరోజు ఇలా చేస్తున్నాడు. నా పెద్దల్ని చంపేస్తే నేననేది రానంట. నా మనవుడు చదువుకుంటున్నాడు, నా మనవుడు చంపేస్తానన్నారు. రాజేష్ వాళ్ళ అన్నయ్య ఈరోజు మా సారులో ఆయన దగ్గర దాచిపెట్టారు. ఆయన 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు గోల్డ్ మీద. నా బిడ్డని ఎంత కొట్టారో నాకు తెలిసి కళ్ళారు చూసారు. రికార్డులుండి, ఫోటోలుండి, ఆధారం ఉంది. కానీ ఈరోజు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాను. ఈరోజు నేను సరిపోతే నా బిడ్డ నా బయటకు వచ్చింది. నా సాగు చూసి రాత్రి ఆ పిల్లల్ని చంపేస్తారా, లేదా మా ఫ్యామిలీనే లేకుండా చేస్తారని చెప్పండి. మీకు దండం పెడతాను. ఈ ఆస్తుల కోసమేగా చంపేస్తున్నారు. ఈ ఆస్తులు లేకపోతే మీరు మీ కాళ్ళ మీద మీరు బతకలేరా? ఒక ఆడపిల్లలకు సొమ్ము కావాలా? ఒక ఆడపిల్ల ప్రాణం కావాలా? ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ ధ్వజమెత్తారు. కార్మిక నాయకులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో మంగళవారం జంగాల మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐగా పోరాటాలకి మరింత మా పోరాటాలని పదునెక్కిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ పేరుతోటి పెట్టినటువంటి జీవోలు, దానిపైన ప్రభుత్వంలో ఉంచి నిధులు ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచకుండా ప్రైవేట్ వాళ్ళకి నిధులు కేటాయించడం అనేది పరమ దుర్మార్గం. దీన్ని పూర్తిగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మనకి ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకులపైన, పార్టీ నాయకులపైన అనేక రకాలైనటువంటి కేసుల్ని, ఉపా చట్టాన్ని ప్రయోగించడం అనేది దుర్మార్గం. ఇప్పటికే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్ నాయకులపైన, సిపిఐ నాయకులపైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అలాగే సిపిఎం నాయకుడు, శ్రీకాకుళం సిపిఎం నాయకుడి పైన కూడా ఇలాంటి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని పూర్తిగా గర్హిస్తూ ఉన్నాం. తక్షణమే దీన్ని కనుక ఎత్తైపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వ సహకారంతో, అంటే అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ, ఈ 2 ఎన్డీఏలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని దొడ్డిదారిన 2500 ఎకరాలు అదానికి కట్టబెట్టడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పండగ తర్వాత రైతు సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, ప్రజా సమస్యలపైన మా పోరాటాలను మరింత పదునెక్కిస్తామని, ఆ పోరాటాలకు ప్రజలను సహకరించమని సంక్రాంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్డన్ సెర్చ్ లో ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేని 40 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. స్థానికులతో కలిసి గంజాయి రహిత సమాజ స్థాపన కోసం ప్రతిజ్ఞ చేయించారు. సిఐలు వీరయ్య, ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు. నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. డ్రగ్స్ అనేది ప్రతి ఒక్కరు ఎందుకు గట్టిగా చెప్తున్నాము, నిర్మూలించాల్సిన బాధ్యత మందమంగా ఉంది. కాబట్టి అందుకే మేము గట్టిగా చెప్తున్నాము. మీరు గంజా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిసినా సార్ చెప్పినట్టు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఏరియాలో ఎవరైనా తాగి ఎవరు చేసినా చేయొచ్చు. ఇది నీరెస్ట్గా రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువగా తాగుతున్నది మాకు సమాచారాలు సార్ కూడా చెప్తున్నారు. కాబట్టి
మనము ఈ గంజాయిని నిర్మూలించకపోతే మన పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. గ్రామాల్లో ఇంతమంది సిటీస్లో ఉంది, ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లు కూడా గంజాయిలని బాగా పాల్గొపోతుంది. ఒక మనిషికి ఒక కుర్రోడికి అలవాటు చేస్తే వాడు ఆ ప్రాంతం చేసి ఒక 10 మందికి అలవాటు. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోగా ప్రచారానికి 20 కోట్లు వెచ్చించడం దారుణమని మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ నాయకులు పుప్పాల సత్యనారాయణ, మేడ హనుమంతరావు, రావుల అంజిబాబు మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయలేని ప్రభుత్వం ప్రచారానికి 20 కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తూ జీవోలు తీసుకొచ్చి మరి 5 సంవత్సరాల కాలం పాటు కూడా కార్మికులకు ఎవరికి నయా పైసా ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1 కోటి మేము సంక్షేమ బోర్డుకి నిధులు మరి జమ చేస్తామని, దాంతోపాటు గతంలో ఏదైతే ప్రభుత్వాలు మరి తీసుకున్న డబ్బులు అయితే ఉన్నాయో ఆ క్లెయిమ్ డబ్బులు మొత్తం కూడా మరి నిధులు ఈ బోర్డుకి జమ చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ గతికెక్కారు. గతికెక్కి 20 నెలలు దాటినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అత్యంత దుర్మార్గం. అయితే ఈ సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టకపోవటం, ప్రవేశపెట్టని బోర్డుకు కూడా మేము ప్రచారం చేస్తాం, మరి 20 కోట్ల రూపాయలు డబ్బులు హెచ్చిస్తున్నాం అని చెబుతున్నారు. ఆటోల పైన, ఆర్టీసీ బస్సుల మీద, మరి షెల్టర్ల మీద మరి మేము ప్రచారం కోసం మరి అనేక కోట్లు ఖర్చు పెడతామని చెప్పి మరి ప్రచారణ చేయటం నేడు ఇవాళ ఈనాడు పేపర్కి కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళు బోర్డు అయితే పెట్టరు, ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుతారు, మరి వాళ్ళైతే వాళ్ళ బొమ్మలు ఫ్లెక్సీల మీద వేసుకోవడానికి 20 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి మరి ముందుకు వచ్చారంటే అత్యంత అమానుషం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. 2% డబ్బులు కట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సెస్ ద్వారా ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ సంక్షేమ బోర్డుకి నిధులు హెచ్చించి సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టకపోతే రానున్న రోజుల్లో కార్మికులందరూ కూడా సమాయత్తం చేసి మరి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి నిధులు మళ్లించి ఆ ప్రభుత్వం వాడుకొని సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి చివరికి క్లయింట్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, మీకు రావాల్సిన రాయితీలన్నీ ఇస్తాము అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం కార్మిక భవన నిర్మాణ బోర్డు గురించి ఎక్కడ ప్రస్తావన కూడా చేయకుండా కనీసం దాని గురించి చూసుకోవడం పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి మెమోరాలు ఇచ్చి విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం మాత్రం అక్కడ పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పి సంక్షేమ బోర్డుకి విరాళాలు ₹1 కోటి ఇస్తామని చెప్పి కనీసం వాళ్ళు మాట తప్పారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా, నిధులు కేటాయించకుండా ఇవాళ వాళ్ళ ఫోటోల కోసం, వాళ్ళ ప్రభుత్వ పబ్లిసిటీ కోసం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్మికుల పేరుతోటి ఇవాళ 20 కోట్లు ప్రకటించి వాళ్ళ పబ్లిసిటీ కోసం కేవలం చేస్తున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. అదే కనుక ఉంటే ఇమ్మీడియట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.